గుంటూరులో జరిగిన సంచలనాత్మక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక బోర్వెల్ వివాదం చివరకు ఒక మహిళపై దాడికి, వస్త్రాపహరణానికి దారితీసింది. దీనిపై అధికార తెలుగుదేశం పార్టీ వార్డు కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తిపై ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఒంటిపులి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. ఇదే ఘటనపై సీఐ సత్యనారాయణ వ్యవహారంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బాధితురాలి కుటుంబ సభ్యుడు స్పందించారు. సీఐ సత్యనారాయణ తమతో మర్యాదగా వ్యవహరించారని, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. సీఐ సత్యనారాయణ విఆర్కు పంపడం బాధాకరమన్నారు. సో మాది ఇక్కడ గొడవ అయితే మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఉన్నారు. సో మా సమస్య గురించి క్లారిటీగా ఆయనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాము. చూపించిన తర్వాత సార్ ఒకటే చెప్పారు, ఆ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు కంగారు పడకండమ్మా, 1 డే డిలే అయినా కానీ నేను జస్టిస్ తీసుకొని వస్తాను. మీకు ఏం మీ పైన నెక్స్ట్ కానీ ఎవరైనా ఏమన్నా అన్నా కానీ నేను ఉంటాను, మీకు సపోర్ట్గా ఒక అన్నలాగా నేను ఉంటాను, మీకు సపోర్ట్ చేస్తాను. మీరు కంగారు పడకండి, ప్రతిదీ పిన్ టు పిన్ యాడ్ చేసి డీటెయిల్గా వెరిఫై చేసిన తర్వాతనే మనం ముందుకెళ్దాము. సో మీరు కంగారు పడకండి అని మాకు ధీమా ఇచ్చారు ఆయన. సో ఇప్పుడు చూస్తుంటే వార్తలు ఆయన్ని విఆర్కి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసాం అది ఇది అంటున్నారు. అంటే నాకు తెలిసి ఆ స్టేషన్లో మాతో అంతా మంచిగా రిసీవ్ చేసుకుంది, మేము ఎవరో తెలియకుండా రిసీవ్ చేసుకుందని అంటే ఆయన ఒక్కరే. కంగారు పడుతుందమ్మా, నేను ఉన్నాను మీ అమ్మట, నేను చూస్తాను, మీరు కంగారు పడకండి అని మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నాకు ఎంతోగానో ఆయన మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి. అది ఎట్లా ఉందంటే ఆయనే పాపం కష్టపడి చేశాడు. ఫ్రాంక్గా చెప్పాలంటే దగ్గరుండి మొత్తం ఆయనే నడిపించి చేపించాడు. బట్ ఈరోజు ఇలా వార్తల్లో వస్తుంటే అది చాలా ఇబ్బందిగా ఉంది. నాకే ఆయన మీద రూమర్స్ ఇవన్నీ వస్తున్నాయి. సో దీని గురించి నేను హైయర్ అఫీషియల్స్తో ఒకసారి చెప్తాను, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో శనివారం జరిగిన సంచలనాత్మక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక బోర్వెల్ వివాదం 46 ఏళ్ల ఒంటిపులి పద్మాన మహిళపై దాడికి, వస్త్రాపహరణానికి దారితీసింది. డ్రైనేజీ విస్తరణ పనుల్లో భాగంగా పాత బోర్వెల్ తొలగించగా కొత్త బోర్వెల్ వేయడానికి ఆ కుటుంబం ప్రయత్నించింది. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. అధికార టీడీపీ వార్డు కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి డబ్బులు డిమాండ్ చేశారని, ఈ క్రమంలోనే ఘర్షణ పెద్దదై దాడికి దారితీసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 9 మందిపై కేసు నమోదు చేశారు. మల్లెల వెంకటరమణమూర్తి, అతని భార్య సంపూర్ణ, తమ్మిశెట్టి వెంకటేష్, మాధవితో సహా పలువురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా టీడీపీ అధిష్టానం మల్లెల వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.